ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి కాలంలో ఆయన సన్నిధిలో మనము వాక్యం వినడానికి సిద్ధపడతాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, వాక్యం వల్ల ప్రయోజనాలు. వాక్యం వల్ల ప్రయోజనాలు గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి 147వ కీర్తన 147వ కీర్తన కీర్తన 19వ వచనాన్ని చదవండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కీర్తన గ్రంథంలో 56వ కీర్తన 4వ వచనం కూడా చదువుతుంది. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికించి ఉన్నాను. చాలండి. మనము కాంచేపు దేవుని యొక్క లేఖన వాక్యాన్ని మనము వినడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యము వలన ప్రయోజనం. చాలా మందికి బైబిల్లో ఉన్న ప్రయోజనం ఏమిటి, బైబిల్లో ఉన్న రాయబడినటి ఆ మాటల వల్ల ప్రయోజనం ఏమిటి అని అనుకుంటారు. కానీ నిజముగా ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి ఈ వాక్యము ఆరోగ్యకరమైందని నేను చెప్తున్నాను. ఈ వాక్యం ఆత్మీయం కలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది తప్ప ఆత్మీయంగా లేని వారికి ఈ వాక్యం అర్థం కాదు. ఎందుకంటే బైబిలు ఆత్మచేత రాయబడింది కనుక మనం చదువుతున్నది ప్రతి మాట కూడా ఆత్మతో రాయబడింది కనుక మనం కూడా ఆత్మానుసారంగా ఆలోచన చేసి దాన్ని చదివామనుకోండి, దాంట్లో ఉన్నటువంటి సర్వసత్యమేమిటో మనకి బయటపడుతుంది. పౌలు గారు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. చక్కగా రాసుకునేవాళ్ళు రాసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అవుదాం.
మీకు అర్థమైందండి? బైబిల్ ఆత్మ సంబంధమైనది. అందుకే చక్కగా చెప్తున్నాడు, మనిషి జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు. అంటే బైబిల్ ఆత్మ సంబంధమైనది, వాక్యము ఆత్మ సంబంధమైనది. ఇది అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఆత్మ పరిపూర్ణత మన హృదయంలో ఉండాలి. అప్పుడు ఈ బైబిల్ గ్రంథం వాక్యాలు, దాని ఎడల్పు, దాని ఎత్తు, దాని లోతు ఏంటో అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన సంగతులను మీరు ఎలా చూసుకోవాలి అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చియే మేము బోధించుతున్నాము అని చక్కగా వర్ణిస్తున్నాడు. ప్రియాది దేవుని యొక్క బిడ్డలారా మీరు గమనించండి, ఈరోజు రాత్రి మనము వాక్యం వల్ల ప్రయోజనం, ఈ వాక్యం వల్ల ప్రయోజనం చాలా గొప్పది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉంది. ఆ ఉపమానం ఏమిటి అంటే ఇత్తనమును కూర్చున్నట్టు ఉపమానం, లేక ఇత్తువాని యొక్క ఉపమానం. మీరు మనసులో పెట్టుకోండి. యేసు ప్రభువు వారు బైబిల్ గ్రంథంలో చెప్పిన ఉపమానాలు 40 ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం లేకుండా ఆయన ఏమి చెప్పలేదు, కానీ బాధ చేయలేదు, కానీ ఆయన ఉపమానం చేత ఆయన బాధ చేశాడు. అలాగని వాక్యం చెప్పేటప్పుడు లేనిపోయిన కథలన్నీ చెప్పి కలిపి చెప్పి బోధను బాధ చేసి మనుషులను మెప్పించి నవ్వించి కవ్వించి వాక్యాన్ని చెరిపి కలిపి మాట్లాడుతూ ఉంటే అది ఆత్మానుసారమైన బోధ కానీ కాదు. కనుక మధ్య మధ్యలో మనకి కొన్ని వాక్యాలు అర్థం కాకపోతే అర్థమవడానికి దైవ సేవకులు కొన్ని ఉపమానాలు కూడా చెప్తారు. అలాగని మరీ ఓవర్గా వాక్యాన్ని మర్చిపోయేటువంటి ఉపమానాలు అంటే ఆ ఉపమానాలు కాదు, కానీ మనుషులను గిఫ్ట్లో పెట్టుకోవడానికి మాట్లాడే మాటలు. మరి వాక్యంగా మాట్లాడితే అందరికీ నచ్చుతుందా? నచ్చుతుంది. ఎప్పుడు ఆత్మ సంగతులను ఆత్మతో సరిచూసుకున్న వారు ఎవరైతే ఉందో వారికి నచ్చుతుంది. అంతేగాని ఇక్కిలించి పకిలించి అది చెప్పి ఇది చెప్తే అయ్యి బాబు ఎంత బాగా చెప్పాడు ఈ పాస్టర్, చెప్పిన వాక్యము 10 నిమిషాలే, ఉన్న యొక్క 20 నిమిషాలన్నీ కూడా ఏంటంట రకరకాలైన సోది. అది టైం ఎంత అయిందండి? అరగంట అయిపోయింది. అలాగా ఒక గంట ప్రసంగం నువ్వు చేయాలనుకున్నప్పుడు దాంట్లో 40 నిమిషాలు ఏముంది? వ్యర్థమైన మాటలు మాత్రమే కనపడతాయి. దయచేసి అలాంటి ప్రసంగాలకి అలాంటి బోధలకి అలవాటు పడకండి. ఆత్మ సంబంధమైన బోధ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వినొచ్చు, తప్పేం లేదు. నేను వినొద్దని నేను అన్ను. మీరు ఆత్మ సంబంధమైన బోధ విన్నారనుకోండి,
మీరు ఏం చేసుకుంటారు? మీ ఆత్మను అభివృద్ధి పరుచుకుంటారు. మీరు స్థిరంగా దేవుని కొరకు బతుకుతారు. అది నాకే మంచిది కదా. అప్పుడు నేను చెప్పే సంగతిని కూడా సరిచూసుకుని మీరేం చేస్తారు? ఇంకా దేవునిలో పరిచర్యలో నాతో కలిసి నడుస్తారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం ఉన్న చోటను మాత్రమే దైవాశీర్వాదాలు ఉంటాయి. అయితే వాక్యం వలన ప్రయోజనాలు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. చాలా చెప్పారని చెప్పాను. 40 ఉపమానాలు పైన చెప్పినట్టున్నారని నా ఉపయోగపత్రం. అయితే వాటిలో ఉపమానాన్ని ఇత్తువాని యొక్క ఉపమానం. ఏంటి ఇత్తటము అని అంటే దేవుని యొక్క వాక్యమును విత్తటం. ఆ వాక్యాన్ని ఇత్తినప్పుడు ప్రజలు వారి హృదయాలలో నాటింప చేసుకోవాలి. అవి విని హృదయంలో పెట్టుకోవాలి. సామెతలో ఒక మాట చెప్తాడు కదా, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకును అంటే హృదయంలో వేసుకోవాలి. దైవజనుడు ఆత్మ ద్వారా బోధిస్తున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దైవజనుల్లోంచి పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు చెప్తున్నప్పుడు ఉంచుకోవాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి. మనసంతా మనసు ఎక్కడెక్కడో పెట్టుకుని, దేని కొరకు మనసు పెట్టుకుని వాక్యం విన్నావు అనుకో, ఆ వాక్యం నీలో ఫలించదు. కనుక ఆయన చెప్పినది ఉపమానం ఇత్తువాని యొక్క ఉపమానం మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత వాక్యం ఎక్కడో చెప్తాను. మనుష్య కుమారుడు విత్తడానికి వెళ్ళాడట. భూమిని చూసి భూమి మీద విత్తడానికి వెళ్ళాడట. ఆయన విత్తనము చల్లుతున్నాడు. ఆ విత్తనమే దేవుని వాక్యం అని కూడా చెప్పబడింది. ఆ విత్తనము జల్లుతుండగా ఆ మనిషి కుమారుడు లేదా మనుషుడు దేవుని కుమారుడు లేక దేవుని సేవకుడు, ఇలా ఎవరైనా కావచ్చు, వాక్యాన్ని విత్తడానికి వాళ్ళు విత్తనాలు తీసుకున్నారు. అంటే దేవుని వాక్యాన్ని తీసుకున్నారు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఆయన జరుగుతుంది ఒకచోటే. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, మరి కొన్ని రాతి నేలన పడ్డాయి. ఈ మాటలు ఆలోచించండి. మూడోదిగా ముళ్ళ తుప్పలలో పడ్డాయి. ఆయన జరుగుతుండగా మూడోదిగా ముళ్ళ తుప్పలలో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు జరుగుతుండగా మంచి నేలన పడ్డాయి. అయితే ఇత్తువాడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని సంఘములో ఇత్తుచున్నాడు. ఇత్తువాడు ఎవరో కాదు కానీ ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ఉన్న సంఘంలో ప్రజల్లోనూ కొంతమంది ఏం చేశారంటే దారి పక్కన పడినింటి వారుగా విత్తనాలు వేసుకున్న వాళ్ళుగా కనపడుతున్నారు. అవి ఏమైనాయి అంటే ఆ విత్తనాలు హృదయంలో వేసుకోలేదు,
నేల మీద ఆయన జరుగుతున్నాడు, అంటే ప్రజల్లో జరుగుతున్నాడు, సంఘములో జరుగుతున్నాడు, సమాజంలో ప్రజల ముందు దేవుని వాక్యాన్ని ఆయన అందిస్తున్నాడు, విత్తనాలు జరుగుతున్నాడు. అంటే హృదయము అనేటువంటి పొలము, హృదయం అనే పొలం మీద ఆయన జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే హృదయంలో ఉన్నట్టు భూమి మీద, హృదయం అనే భూమిలో ఈ వాక్యాన్ని వాళ్ళు అనగా వేసుకుంటూ మానేసి పెడచెవుని పెట్టారు. అంటే వాటిని విని వినకుండానట్లుగా వారి జీవితాలు ఉన్నాయి. అవి మనసులోనికి నేలలోనికి వెళ్ళలేదు. ఏమైంది అంటే పక్కన పడిపోయింది అన్నమాట. అప్పుడు పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఏం చేసాయంట, ఎత్తుకెళ్ళిపోయాయి. మీకు అర్థమైందా? పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. పక్షులు అనగా సైతాను, పక్షులు అనగా సైతాను. సైతాను వచ్చి పడిన విత్తనాలను, పక్కన పడిన విత్తనాలను వాడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉంటుండగా మరికొంతమంది ప్రజల్లో ఆయన ఇచ్చుచుండగా వారి యొక్క నేల రాతి నేల, బండ నేలగా ఉందండి. అంటే కొంతమంది వాళ్ళు వినడానికి వింటున్నారు, కానీ వాళ్ళ భూమి ఎలా ఉందంటే రాతి బండ నేలగా ఉంది. మారలేని వాళ్ళు, మార్పు కలగలేని వాళ్ళు, మార్పు జీవితం లేని వాళ్ళు, మార్పు అనేది కలగలేనప్పుడు వారి యొక్క జీవితాలు, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది, చాలా బండగా ఉంటుందండి. చాలా బండగా ఉంటుందండి. వాళ్ళు ఎంత మాత్రం కూడా చెప్తున్న మాటలు వాళ్ళ యొక్క మనసును పెట్టకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు మరి కొంతమంది సంఘంలో, సమాజంలో ఉన్నారట. మనిషి కుమారుడు ఏమేం చేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు, సేవకుడు మాట్లాడుతున్నాడు, లేక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తున్నాడు. ఆ బండ మీద పడ్డాయి, కానీ పడిన తర్వాత ఇవి చక్కగా మొలిచాయి. చక్కగా మొలిచాయి, చక్కగా అయి సిగ్గులేసాయి. కానీ కొద్ది రోజులకి ఏమైపోయాయంటే అవి మొలిసిన మొక్కలు అనగా ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి అని అంటే అది ఏ నేల, రాతి నేల, బండ నేల. అంటే ఆ బండ మీద ఎండ తగలగా, ఆ రాతి నేల వేడి తగలగా ఆ ఇత్తనము ఎత్తబడింది, కానీ ఏదైతే ఏమైందంటే నీళ్ళు లేకపోవటం వల్ల ఎండిపోయింది. అలాంటి స్థితి కలిగిన వారు సమాజంలోని, మందిరంలోను, ఆయా కూటాల్లో ఉండక మానలేదు, ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే వాటిని మనం ఆ బండను బద్దలు కొట్టి దాన్ని తుత్తినీళ్ళుగా చేసి, సదులు చేసి, ఆ బండలన్నింటినీ కూడా ఉన్న వాటిని తీసి మన్ను కలిగిన నేలగా చేసుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడే దేవుని యొక్క వాక్యం అనే ఇత్తనము నీ యొక్క హృదయంలో ఫలిస్తుంది. లేకపోతే వేసింది వేసినట్టుగానే మొలుస్తుంది, ఎండిపోతుంది, మొలుస్తుంది, ఎండిపోతుంది. అంటే ఎండిపోవడం అనగా ఏదైనా చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న బలహీనత రాగానే వెంటనే దేవుని మర్చిపోతారు. దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్లుగా ఉంటుంది. దేవునికి దూరంగా ఉంటారు, దేవుని పక్కన పెడతారు. ఇదే రాతి నేలలో నుండి అనగా ఎండిపోతున్న వ్యక్తుల యొక్క జీవితాలని వాక్యం చెప్తుంది.
దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఈ రాత్రి కాలంలో దయచేసి మీ జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితాలను ఎలాగా మీరు చక్కపరుచుకోవాలో వాక్యం వల్ల ప్రయోజనాలు మీకు తెలియజేస్తుంది. కనుక దయచేసి మూడవదిగా, మనిషి కుమారుడు జల్లుతుండగా అవి కూడా విత్తనాలు పడుతున్నాయి. కానీ అవి ముళ్ళ తుప్పల్లో పడి అవి కూడా ముళ్ళ తుప్పల్లో పడగానే ఏం జరిగిందంటే ఆ నేలలోని మొలిసాయి, మొక్కలయ్యాయి. కానీ మొక్కలయ్యాయి కానీ తుప్పలు కనుక, ముండ తుప్పలు కనుక, కంచెలు కనుక అవి ఎదగాలనుకుంటున్నాయి. కానీ ఎదగలేకుండా ఏమైపోతుంటే అణిచివేయబడుతున్నాయి. మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకుందాం? దీన్ని ఎలాగ అర్థం చేసుకుందామంటే, దేవుడు నీ జీవితంలో వాక్యమును ఎత్తి పరలోక రాజ్యం నేను తీసుకువెళ్ళాలని ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యం వల్ల నేను ఫలింపచేసి నడిపించాలనుకుంటున్నాడు. అయితే నీ నేల అనబడినటి హృదయంలో పాపము, లోక సంబంధమైన విచారాలు, ఐక్యతలు, లోక సంబంధమైన అలవాట్లు, పద్ధతులన్నీ కూడా పాపం అంతా కూడా ఉండటం వల్ల ఎత్తపడింది. కానీ ఆ పాపం వల్ల, లోకంలో ఉన్నటి ఆశల వల్ల నువ్వేం చేయబడుతున్నావంటే ఆ యొక్క పరిస్థితి వల్ల ఆ యొక్క విత్తనము పైకి రాకుండా చేసుకుని భ్రష్టుడైపోతున్నావు, భ్రష్టురాలైపోతున్నావు. వాక్యం వల్ల ఇంత ప్రయోజనం ఉంది అని కూడా తెలుసుంది కూడా నీ జీవితంలో ఆ ముళ్ళ తుప్పలను పీకుకోవడానికి, ఆ ముళ్ళ తుప్పలను అనగా నరికివేయటానికి, ఆ ముళ్ళ తుప్పలు లేకుండా చూసుకోవడానికి నువ్వు ఒక అడుగు ముందు చేసి నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఆ పాపం అనే కంచెలన్నింటిని తొలగించుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు వచ్చి వాక్యం వింటున్నావు అంతే. ఎంతమంది అండి, 100 మంది వాక్యం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు. కానీ పాపం ఉండటం వల్ల ఏమవుతుందంటే వారు పైకి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. పక్క వాళ్ళకి ఎలా కనపడుతున్నారంటే, వస్తుంది ఈ అమ్మ, ప్రార్థిస్తుంది ఈ అమ్మ, చాలా గొప్పగా ఉంది ఈ అబ్బాయి, గొప్పగా ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఫలించేటువంటి పరిస్థితులు లేకుండా అణిచివేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ వలన వాళ్ళకి నష్టమే, ఆ పక్క వాడికి కూడా నష్టమే. వాళ్ళకి నష్టమే పోవటం వల్ల అది చూసిన వాళ్ళు కూడా పక్క వాళ్ళ వల్లే మనం కూడా ఉంటే బాగా ఉంటుంది మనకింతకని చెప్పేసి అలాగే వాక్యమును పాపం అనేటువంటి వాటిలో ఉంచుకుంటున్నారు. దైవజనుడు గద్దిస్తే, మాట్లాడితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మాకు బాధ కలుగుతుందండి, మా మనసులో నష్టం కలుగుతుందండి, అది కలుగుతుందని చెప్పి సాకులు చెప్పి చర్చలకు మానేసేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడు చాలామంది లేక మనలేదు. వాళ్ళకి ఇష్టం లేదు. అవునమ్మా, నీ యొక్క కుమారుడు లేకపోతే నీ కుమార్తె, నీ పిల్లల ఇంట్లో వాళ్ళు ఇటు అటు అడుగులు ఇంటికేస్తున్నారు. నువ్వు తల్లివు కదా, నువ్వు తండ్రివు కదా, నువ్వు లేకపోతే పలానా దానివు కదా చెప్పి అనగా నడిపించాలి కదా అంటే బాధ అవుతుందంటండి చాలామందికి. కనుక మాకు నొచ్చుకుంటుందండి, మాకేమో బాధ కలుగుతుందండి. ఏంటి బాధ కలుగుతాం? ఏదో మాట్లాడి దేవుళ్ళు నడిపించడం బాధ కలుగుతుందా? మా వల్ల కావట్లేదండి, మాకు గుచ్చుకుంటుందండి, నొచ్చుకుంటుందండి, మాకు పొడవబడుతుందండి. అసలు బైబిల్లో పొడవబడుతుంటే అర్థం ఏంటి తెలుసా? మార్చుకోవటము, మారు మనసు పొందటము, పొడవబడుట అని అంటే అర్థం. వాక్యం నన్ను పొడుచుకుంటుందండి,
పరిశుద్ధాత్మ యొక్క మాటలు అనగా నా జీవితంలో పొడవబడుతుందండి అంటే దానికి అర్థం ఏంటంటే, వాక్యం ఏంటంటే మార్చబడ్డారు అని అంట అర్థం. నువ్వేం మాట్లాడుతున్నావు? మార్చబడ్డం కాదు, అక్కడి నుంచి దూరం అవుతున్నావు. ఎక్కడ లేదు వాక్యము, ఎక్కడ లేదు వాక్యము. ఎక్కడైనా గుచ్చుకుంటుంది, ఎక్కడైనా మాట్లాడుతుంది. అలాంటి వాక్యం ఏంటి, ప్రయోజనం కలిగిన వాక్యాన్ని విడిచిపెట్టి ఇలాగా సంచరించి తిరిగేటువంటి వాళ్ళు లేక మానలేదు. దేవుని బిడ్డలుగా గమనించండి, ముళ్ళ తుప్పులో ఉన్న వాళ్ళు ఏం చేయబడుతున్నారు? అర్థం చేసుకోక, ఇది సత్యమని తెలుసుకోక, ఇది నిజమని తెలుసుకోకుండా పరిశుద్ధాత్మ నా కొరకు, నా బిడ్డ కొరకు, నా భర్త కొరకు, నా ఇంటి వారి కొరకు మాట్లాడుతున్నాడని చెప్పి అది అర్థం చేసుకునేటువంటి జీవితం ఎందుకు లేదంటే, నువ్వు ముళ్ళ తుప్పుల్లో ఉన్నావు. ఏం చెప్పబడుతున్నావు? అణిచివేయబడుతున్న దానివై ఉన్నావు. అందుకే నీకు అక్కడ ఇక్కడ ఇది అది అని నువ్వు సంచరించి నీ యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటే భ్రష్టులుగా చేసుకుంటున్నావు. ఆ యొక్క ఇత్తువాడు ఏం చేశాడు? విత్తనములు ఇత్తుతూ ఉన్నాడు. కొన్ని చోట్ల నేల పక్కన పడ్డాయి, కొన్ని చోట రాతి నేల పడ్డాయి, కొన్ని చోట కొన్ని తుప్పలు అనగా ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మరి కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఏ నేల? మంచి నేల. దేవుని స్తోత్రం. అంటే మంచి నేల అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, నువ్వు మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి వాక్యం చేత నువ్వు వాక్యాన్ని గైకుని పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలు ఏదైతే ఆజ్ఞలిచ్చాడో వాటిని పాటించి వాటి ప్రకారంగా నువ్వు శుద్ధి చేసుకుని పవిత్రం చేసుకుని నీ హృదయంలో ఉన్న కల్మషమంతా కూడా వాక్యమైన నీటి చేత కడిగి వేసుకుని నీ నేలను శుభ్రం చేసుకుని పరిశుద్ధం చేసుకోవడమే నీ నేల మంచి నేల. దేవునికి స్తోత్రం. అల్లు చెప్తాం. ఏ నేల? గట్టిగా చెప్పండి, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి నేల. ఈ నేలలో పడిన వాక్యం లేక విత్తనాలు కొంతమంది ఏమో 30 దంతులుగా ఫలించారంట, కొందరేమో 60 దంతులుగా ఫలించారంట, మరి కొంతమంది ఏమో 100 అంతులుగా ఫలించారంట. ఫలించడం మాత్రం మానలేదండి, మీరు అర్థం చేసుకోండి. ఫలించడం మాత్రం మానలేదు. 4వ నెలలో ఉన్నవాడు ఫలించుకోకుండా లేరు అంటే తక్కువగా ఫలించారు, 30 వంతులుగాను. రెండోది 60 వంతులుగాను. మరి కొంతమంది సంపూర్ణంగా 100 అంతలుగా పూర్తిగా దేవునికి లోబడ్డారట. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. అంటే ఈ యొక్క ఇత్తివాని యొక్క ఉపమానంలో ఏముంది అంటే, వాక్యము విత్తనము, ఇత్తేవాడు పరిశుద్ధాత్ముడు లేక యేసుక్రీస్తు దేవుని సేవకుడు. ఎక్కడ ఇత్తుకోవాలి? ఎక్కడ ఇత్తుతున్నాడంటే సంఘంలో, సమాజంలో, దేవుని యొక్క ప్రజల్లో ఇత్తుతున్నాడు. ఆ ప్రజలు ఎక్కడ ఇత్తుకోవాలి అంటే వారి యొక్క హృదయం అంటే భూమిలో ఈ మాటలు ఇత్తుకోవాలి. అప్పుడే వారి జీవితాలు దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి అని అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. ఒకసారి అందరూ 13వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త ఉండమ్మా, ఒక్క నిమిషం. 13వ అధ్యాయము 1 నుంచి
సుమారుగా 23 వచనాలు కొంచెం గట్టిగా చదవండి మొదటి నుంచి. ఆ దినముల యందు యేసు ప్రభు ఇంట నుండి సముద్రం తీరంలో కూర్చుండెను. కొద్దిగా గట్టిగా చదవమ్మా. తన ఎద్దకు కుడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మెరిగివేసి కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవు గలవాడు వినుగాక అని చెప్పి. ఆగుదాం ఇక్కడ. ఇది వీళ్ళకి అర్థం కాలేదండి. ఎవరికి? అక్కడున్న ప్రజలు కానీ యేసు ప్రభు శిష్యులు కానీ అర్థం కాదు. అప్పుడు యేసు ప్రభు వీటిని వివరించి మాట్లాడుతున్న సంగతులు 10వ వచనం నుండి కిందకి రాసుకొచ్చాడు. చదవండి. శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు. అంటే పరలోక సంగతులు మీకైతే అర్థమవుతాయి కానీ మరి ఇంకా చాలా మంది జనులు ఉన్నారు, కొంతమందికి అర్థం అవ్వదు కనుక దీన్ని మర్మంగా చెప్తున్నానని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడికి వచ్చాడు అని అంటే ఇది ఇక్కడి నుంచి చదువుదాం. మళ్ళీ ప్రహార వస్తువులోకి వచ్చేద్దాం. మళ్ళీ అయితే మీ కన్నులు చూస్తున్నావు గాని అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నావు కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరి వినకపోయిరి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపగై ఉండగా దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోగును. ద్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నేర్చును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. ఒండ్ల పొదల విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం అణచివేయను గనుక వాడు నిష్ఫలవుడును. మంచిగాని విత్తబడిన వాడు వాక్యముని విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించెను. చాలు. చూసారా? మీకు చక్కగా అర్థమైనట్లుగా నేను ముందుగా వివరించి ఈ వాక్యాన్ని చదివించాను. సంఘము ఈ రోజున వాక్యం వలన ఎంత ప్రయోజనం అంటే చూడండి, ఇత్తువాని ఉపమానంలో ఎంత గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు వాక్యముల గురించి. అందుకనే వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే విని వాటిని నీ జీవితంలో దేవుని కొరకు ఫలించడానికి నువ్వు సిద్ధపడేదాని కానీ వాడి కానీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమంటి సోదరి సోదరులారా, దేవుని వాక్యం వల్ల ఎంత ప్రయోజనము, లేక ఈ బైబిల్ వల్ల ఎంత ప్రయోజనము. అందుకే ఇందాక ఒక వాక్యాన్ని మనం చదివాము, కీర్తన గ్రంథంలో మనం చదివాము. ఆ వాక్యమును బట్టి అనగా 65వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి. 56. దేనిని బట్టి? దేవుని బట్టి. అవును, పాస్టర్ గారిని బట్టి కాదు కీర్తించడం, గొప్ప చెప్పడం కాదు. మా పాస్టర్ గొప్ప, లేకపోతే మా పాస్టర్ గొప్ప, ఆ యొక్క వాడు చెప్పేది గొప్ప, అది కాదు. ఏది గొప్ప? వాక్యం గొప్ప చేయి. వాక్యాన్ని గొప్ప చేయాలి తప్ప మనుషులను గొప్ప చేయకూడదు. చదవమ్మా ఒకసారి. దేవుని బట్టి ఆయన వాక్యం ఏం చేస్తాను? కీర్తించు.
దేవుని యందు నమ్మిక కీర్తించాలి, ఆనందించాలి, స్తుతించాలి. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. 147వ కీర్తన 19 ఏముంది అనగా ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసును. ఆయన తన వాక్యమును ఎవరికి తెలియజేశాడు? యాకోబు అంటే ఇశ్రాయేలీలకు. అంటే ఇశ్రాయేలీలు అంటే పాత నిబంధన భక్తుల కాదు, కొత్త నిబంధన భక్తులు కూడా ఇశ్రాయేలీలుగా గలతీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త నిబంధనలో నుండి రక్షించబడిన వారిని గురించి కూడా ఆయన రాస్తాడు. ఆ మాట కూడా చదువుదామా సరే. గలతీయులకు అందరూ తెరవండి. ఆరో అధ్యాయము 15వ వచనం చదువుతారా? 15వ వచనం చదవండి. 6వ అధ్యాయం గలతీయులకు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలీలకు సమాధానములు కృపయును అనుగ్రహింపబడినట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధన ఇశ్రాయేలీలు వాక్యం వాళ్ళకి ఇవ్వబడినట్లుగా మనము 147వ కీర్తన 19వ వచనంలో చదువుకున్నాం. అదే వాళ్ళకి కాదు కానీ నూతన ఇశ్రాయేలీలు ఎవరు అంటే ఇదిగో ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని యొక్క ఇశ్రాయేలీలకు సమాధానము. ఈ పద్ధతి అంటే సున్నతి లేకపోయినను అనగా మారుమనసు పొంది రక్షణ పొంది యేసు రక్తంలో కడబడిన వాళ్ళు అని అర్థము. కనుక ఈ రాత్రి ఆలోచించే దేవుని బిడ్డలారా, వాక్యం వల్ల ప్రయోజనాలు ఎన్నో మనం నేర్చుకున్నాం. ఇంతకు ముందే 5 భాగాలు మనం నేర్చుకున్నాం. 6వ భాగంలో కూడా దేవుడు ఇచ్చిన మాటలను మన ఎన్నికల్లో మనం ఉంచుకొని దేవుని కొరకు మనం జీవించి ఫలించి అభివృద్ధిలోనికి వద్దాం. దేవుడి మాటలు మనందరి ఎన్నికల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్ ఆమేన్.